బాబు హౌస్ పర్మిషన్ కోసం ఎవరిని గెలవాలండి? మా సూపరింటెండెంట్ గారు వచ్చారు. అయ్యా నమస్కారం. నమస్తే. కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ అండి. పర్మిషన్ కోసం ఎవరిని గెలవాలి? ఈయన కలవండి. సార్ కుర్చీ ఖాళీగా ఉందండి. ఆ టీ దానికి వెళ్ళి ఉంటాడండి, 5 నిమిషాల్లో వచ్చేస్తాడు. అయ్యా గీ సోట పనులు నా తానుగా సార్. అరవక నేను మా ఫ్రెండ్ ఇంట్లో ఉంటాను సార్, గది ఫ్రీగా. ఆయన గీ సోట పనులు మంచిగా కావని మీరైనా ఆయనకి చెప్పొచ్చు కదా సార్, మీరు కూడా ఒప్పుకోవద్దు. సర్లే, పని ఎంత వరకు వచ్చింది? చెప్పింది కదా సార్ 1 వీక్ అయింది. సమాధానం చెప్తానంటే ఫైల్ ఇచ్చి 3 రోజులు అయింది. నిన్నటి కల్లా అయిపోవాలి. ఆడుకుంటున్నావు, పని చేస్తున్నావా? ఈ రోజు సాయంకాలం కల్లా ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి. మీరు పని చేసుకోండి, కూర్చోండి. సీరియల్ చూసినట్టు 10 నిమిషాల్లో వస్తున్నారు. 2 hours అయింది సార్, ఇంకా రాలేదండి. ఇంకా రాలేదా? ఓ లంచ్ టైం కదా, లంచ్కి వెళ్ళి ఉంటాడు. బాలరాజు గారు ఓ ఛాయ్ కావాలి. ఒక అరగంట ఆగండి, బిజీగా ఉన్నాను. బాగా తలనొస్తుందండి. అంత తలనొప్పిగా ఉంటే మీరు వెళ్ళి తాగేసి వచ్చేయండి. ఏగారు ఉప్పు చేపలు ఎంపిన వచ్చినాయా? వచ్చాయి. ఏడు గారు నమస్తే. నమస్తే. నమస్తే అండి. నమస్తే సర్వం గారు. ఏంటండి బాబు అంత కష్టపడిపోతున్నారా? భోజనం కూడా చేసినట్టు లేదండి, గీ ఫైల్ ఒకటి అయ్యాక కనీసం టీ అన్న తాగండి, లేకపోతే నీరసం వచ్చేద్దే. ఇదిగో బాలరాజు సార్. సార్కో టీ పట్టరా. అలాగే సార్, చిటికలో తెచ్చేస్తాను. ఎందుకండి అంత కష్టపడతారా? ఆ సెకండ్ షోకి ఏదో వెళ్ళి వచ్చేచ్చు కదా. అంటే మీ మంచిగా చెప్తున్నాను. మంచిగా ఉండదన్న. ఏది మంచి ఏది చెడండి? ఇందులో తప్పే ఉంది. అందరితోటి కలుపుకోలుగా ఉంటా, అప్పుడప్పుడు ఫ్రెండ్షిప్ లో ఇచ్చుకుంటా ఉండాలి, పుచ్చుకుంటా ఉండాలి. అదిగోండి ఆ టీ దగ్గర రిలాక్స్ అవ్వండి. ముందు ఆయనకి ఎవరా తాగండి. ఇప్పుడు ఈ ఆటకి ఎంత పని పూర్తి చేశారు అనుకోండి, మరి రేపు రోజు ఇంత పని అంటే మీరు మాత్రం చేయగలగాలి కదండి. పైగా మీ ట్రాన్స్ఫర్ ఆ పెద్ద ఆయన చేతిలో ఉంది. ఆయన కాదని మనం ఏమైనా చేయగలదా అంటే చేయలేం. కాబట్టి నా మాట నీ పట్టుకు ఒప్పేసుకోండి. అడపా గారు మీకేమైనా పిచ్చా? వాడెవడో కొత్త అటువంటి వాడు ఎవరికైనా చెప్పేసి ముందు వద్దని చెప్పండి, జోక్ చేశానని చెప్పండి. సార్ మీరు కంగారు పడకండి, సర్వం చాలా ఇన్నోసెంట్. మనం ఎలా చెప్తే అలా. పైగా వాడి ట్రాన్స్ఫర్ ఫైల్ కూడా మీ చేతుల్లోనే ఉంది. ఈవినింగ్ 4 దాకా కూర్చోబెట్టేసి అయ్యో సారీ ఆఫీసర్ లీవ్ లో ఉన్నాడంటాడా? వారం తర్వాత రమ్మంటాడా? నో, ఐ వోంట్ లీవ్. సిస్టమేటిక్ గా పనిచేయించే వరకు ఐ వోంట్ లీవ్. ఓ పిసికేసుకోకరా, అవదా ఎలాగవుద్ది? నమస్తే పంతులు గారు, బాగున్నారా? మీ పని అయిందా? అవనిస్తాం ఏంటి మనం, మనకు డబ్బులు రాకుండా ఎలాగవుద్ది? సార్ నమస్తే సార్. ఏ సర్వం, ఏ సినిమాకి వెళ్ళావు? షో స్టార్ట్ అయిందా? ఇంకా పోలేదు సార్, గది తింటున్నా. తిన్నాక పోతా సార్. ఓకే ఓకే, టేక్ యూర్ ఓన్ టైం. ఓకే సార్. నేను 5 minutesలో ఉంటాను. సరే సార్. ఫ్లాట్ అంతా ఫ్రెష్గా ఉంది కదా? ఉంది సార్. వచ్చి నెల కూడా కాలేదు, అప్పుడే అమ్మాయి దగ్గుడిసిడే. హే బేబీ, దిస్ ఇస్ యువర్ జే స్పెషల్. జే లేట్ అయిపోయింది, హాస్టల్ 10కి క్లోజ్ చేసేస్తారు. కమ్ ఆన్ బేబీ, లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. 10 నిమిషాల్లో నేను హాస్టల్లో డ్రాప్ చేసేస్తా. బట్ బిఫోర్ దాట్ లెట్స్ చిల్. అమ్మా ఇంకా పడుకోలే, టాబ్లెట్ వేసుకున్నావా? ఇప్పుడే వేసుకున్నారా? నువ్వేం చేస్తున్నావురా? అన్నం తిన్నావా? తిన్నామ్మా, ఫ్రెండ్స్తో ఇట్లా బయటకు వచ్చిన. గీ టైంలో ఏడకపోయినవురా? సెకండ్ షోకి వచ్చిందమ్మా. సలికి తిరక్కు. గట్లనే ఉంటా అమ్మా. ఏమండి రేపు సొంత పడుక. నీ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అప్లికేషన్ సబ్మిట్ చేయి. ఓకే సార్. జనరల్గా అయితే జాయిన్ అయిన 3 years వరకు ట్రాన్స్ఫర్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయరు. కలెక్టర్తో సహా చాలా మంది పర్మిషన్స్ తీసుకోవాలి. బట్ ఐ విల్ హ్యాండిల్ దాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సర్వం సార్. నీకు 1 గంట ముందు చెప్తే సరిపోతుందా? దేనికి సార్? ఒకసారి చెప్తే అల్లుకుపోవాలి. అదే సెకండ్ షో. ఓకే సార్. థ్యాంక్ యూ సర్వం. ట్రాన్స్ఫర్ కోసం గీసోటి చిల్లర పనులు నా తానుగా. ఎట్లన్నా రాణిని పటాయించి ట్రాన్స్ఫర్ కొట్టాలి. ఎట్లయితుంది అసలు ఇప్పటివరకు పరిచయం చేసుకోలేదు. చా
గీసారి ఎట్లన్నా ధైర్యం చేసి రాణిని పరిచయం చేసుకోవాలి. రాణి అప్పుడే వెళ్ళిపోయిందా? అన్న నీకు ముచ్చట చెప్తా ఎవరికి చెప్పకు. నిన్న రాణి వెనకాల ఫాలో అవుతుంటే అల్లూరు ఆల్మోస్ట్ దొరకబట్టిన రాను. నేను హుషారుగాని కాబట్టి షార్ప్ ఎస్కేప్ అయినా. ఈ ఆల్మట్ కష్టం ఏ అన్న? జారాలా చూడు, నిన్నే చూసుకుంటూ వెళ్తుంది. కంప్లైంట్ ఇస్తుందా అన్న? ఆ విషయం అది వెళ్ళదు కానీ ఇస్తే మాత్రం నీ పోస్టింగ్ గూస్టింగే. ఇదిగో లోన పిలుపుతున్నారు ఇల్లు. రోజు నా వెనకాల సిగ్గు లేకుండా ఫాలో అవుతున్నాడు. నిన్న ఇంటి వరకు వచ్చేసాడు. మీరు ఆగండి రాణి. ఏంటి ఈ పనులు? ఇంత వయసు వచ్చిన అమ్మాయిలు వెనకాల తిరుగుతావా? చూడు పాపం ఎలా ఫీల్ అవుతుందో. తప్పేమో సార్, పోరు నచ్చింది ఫాలో అయినా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హలో సార్, మీరు ఆగురు. హలో మేడం, ఏంది ఇది? ఫాలో అయితే వచ్చి కంప్లైంట్ ఇచ్చుడేనా? మీరు నాకు నచ్చిండ్రు, నచ్చితే నచ్చిందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. అంతేగాని గిట్ట 9th క్లాస్ పోర్ లెక్క వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. స్టాప్ ఇట్. ఏదో నీ లోలి నడిమిట్లో పెద్ద అడ్వాన్సర్ లెక్క కప్పటి సంది చూస్తానా? అరే గం కంప్లైంట్ ఇస్తే పిలిచి పంచాయతీ పెట్టాడేనా? దిమాగ్ లేదా? సర్వం సిల్లి కనిపించారు. క్యాన్సిల్ క్యాన్సిల్ క్యాన్సిల్. ఇదిగో సర్వం లోన పిలుస్తున్నారు ఇల్లు. మే కమిన్ సార్. యా కమన్. అంటే అది మరి పిత నాకండి. ఈవిడ రాణి అని మన పక్కనే ఉన్న మీ సేవా ఆఫీస్లో పనిచేస్తున్నారు. హలో. ఆవిడకు నర్సరీ బిల్డ్ చేయడానికి మున్సిపల్ ల్యాండ్ కోసం అప్లై చేస్తున్నారు. ఇనీషియల్ వెరిఫికేషన్ చేయించి అడపగారికి సబ్మిట్ చేయి. ఓకే సార్. సారీ అండి. సారీ దేనికండి? అంటే అది యాక్చువల్గా మా ఇల్లు కూడా మీ ఇంటి తానే. అనుకోకుండా అప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తుంటా. అవునా, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. చూడలేదా? అయితే పాగలగాడలే కుత్తగిరే పరేషాన్. ఏమంటున్నారు? ఏంలే, మీరేం పరేషాన్ అవ్వద్దు. 1-2 డాక్యుమెంట్స్ తక్కువ నేను చూసుకుంటా అంటున్నా. నన్ను ఫ్రెండ్ లెక్క అనుకోండి. ఎట్లయినా కానీ మీ చేత నర్సింగ్ హోమ్ పెట్టించే బాధ్యత నాది. నర్సింగ్ హోమ్ కాదండి, నర్సరీ. అవు ఇక్కడ ఉంది, కన్ఫ్యూజ్ అయినా. నర్సరీ అదేందండి? మీ నర్సరీ పెట్టేది సర్పవరంలోనా? అక్కడ పాములు గిట్లుంటాయేమో, ఒక్కసారి ఆలోచించు. సర్పవరం అంటే అక్కడ సర్పాలేమి ఉండవు, అదో ప్లేస్ పేరు. గట్టెట్లయితుందండి? మా కరీంనగర్ లో మస్తు మంది కరీంలు ఉన్నారు. మీరు భలే ఫన్నీగా మాట్లాడుతున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మా ఆఫీసులో కూడా అందరు నన్ను గట్లే అనుకుంటారు. బ్రిటిష్ కాలంలో మా తాతగారికి ఇల్లు కట్టుకోమని చెప్పేసి దేవస్థానం పట్టాభూమి ఇచ్చారండి. సరేలేండి, విషయం చెప్పండి. అది ఇప్పుడు శిథిలావస్థకి చేరుకుందండి. అది పడేసి మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకుందామని చెప్పి ప్లాన్ తయారు చేయించుకున్నానండి. మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే కొత్త ఇల్లు కట్టుకుంటాం సార్. ఈ ప్లాన్ ఇచ్చిన ఇంజనీర్ గవర్నమెంట్ ఆథరైజ్ ఇంజనీరేనా? తెలియదండి. పోనీ మీ పట్టా 1988 సెల్లింగ్ యాక్ట్ ప్రకారం అప్డేట్ చేయించారా? అలా చేయించాలా అండి? అవన్నీ లేకుండా ఇక్కడ ఎందుకు వచ్చారండి? ఆ మాత్రం కూడా తెలీదా? ఆ పనులన్నీ చేపిస్తే ఈ పని అయిపోతుందా అండి? అవదా, మొదలవుద్ది. మరి ఎప్పుడు ఫినిష్ అవుద్దండి? అవన్నీ తెచ్చాక స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఈ అప్లికేషన్ ఫిల్ చేసి ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి బకాయి లేదని ఎన్ఓసి, వాటర్ బోర్డు నుంచి ఎన్ఓసి, అప్డేట్, బ్యాంక్ రిపోర్టు, బ్యాంక్ ఎన్ఓసి, మీ పాత డెత్ సర్టిఫికెట్, ఇది వారసత్వ భూమా లేక పట్టా భూమా, మీ ఆస్తి మీదేనని పేపర్ ప్రకటన, ఆథరైజ్ లాయర్ దగ్గర నుంచి ఒరిజినల్స్ అన్ని అసిస్టెంట్ చేసి తీసుకొస్తే అప్పుడు అవుద్ది. నా స్థలంలో నేను ఇల్లు కట్టుకోవడానికి ఇన్ని రూల్సా అండి? సిస్టమ్ అండి. సిస్టాన్ని సిస్టమేటిక్ గా ఫాలో అవ్వాలండి. మా చేత పని చేయించుకోవడం మీ హక్కు అండి. చేయించుకోండి. ఆర్ఐ గారు చేయండి. సరే సార్.